ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి కేంద్రపాలిత ప్రాంతం యానాంకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శుక్రవారం మరింత బలపడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఏపీలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరికల్ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మొత్తం అనేక వాగుడు వంకలు పొంగి పొరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వద్ద 5 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతుందని అంచనా వేసినప్పటికీ కూడా అనూహ్యంగా ఎగువ ప్రాంతాల్లో వచ్చిన నీరుతో పాటు మధ్యలో ఇటు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీ మధ్య కూడా నిన్న మొన్న భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆ కట్టలేరు, మున్నేరు, వైరా వంటి ఉపనదులు కూడా పొంగిపోవడంతో ఆ మొత్తం నీటిని కూడా ప్రకాశం బ్యారేజీకి మళ్లించారు. దీంతో దాదాపు 6 లక్షల క్యూసెక్కుల నీరు ఈ రోజు ప్రకాశం బ్యారేజీని తాకింది. దీంతో వచ్చిన ప్రతి నీటి చుక్కను కూడా 70 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తూ ఉన్నారు. ఈ మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ వరదని మరింత అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆ మొత్తం ఎక్కడైతే ముంపు గ్రామాలు ఉంటాయో లేకపోతే కృష్ణా నది పరివాహ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో నిత్యం పర్యటిస్తూ అవసరమైన చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొంతమందిని ముంపును గురైన ఇళ్లను, ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నిన్న మొదటి నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా కొద్దిసేపటి క్రితం 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. అంటే 6 లక్షల క్యూసెక్కులు పైబడి ఆ వరద నీరు వచ్చిన నేపథ్యంలో ఈ 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. అదింతో ఇటు ప్రకాశం బ్యారేజీ దిగువ ప్రాంతాల్లో ఉన్న లంక గ్రామాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక రైతులైతే ఈ అనుకోని వర్షాలు, వరదల వల్ల పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి, వేలాది ఎకరాల పంట నీట మునిగిటంతో కన్నీరు పెడుతున్న ఆ పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 2 రోజుల పాటు కూడా ఇదే విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైతేనే బయటికి రావాలని కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇవాళ మొత్తం కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా సంవత్సరం కూడా సెలవులు ప్రకటించారు. ఇక ఈ రోజు అధికార యంత్రాంగం కూడా మొత్తం క్షేత్రస్థాయిలో పర్యటన చేసింది. ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందనే అంశాలపై కూడా అధ్యయనం చేసి అక్కడ ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేసి ఆ రాత్రి 24 గంటల పర్యవేక్షించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. రేపు కూడా ప్రకాశం బ్యారేజీ ఇదే విధంగా వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసి 24 గంటల సెలవులు కూడా రద్దు చేశారు. నరేష్, రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.